హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీయే జూబ్లీ హిల్స్ నుంచి గెలవబోతున్నట్లుగా చెప్తా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటంటే, ఈ కేకే సర్వే అని వచ్చింది. ఖచ్చితంగా కేకే సర్వే చెప్పినట్టు ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు. అదేవిధంగా 2-3 సర్వేలు కూడా వచ్చాయి. అవి కూడా బీఆర్ఎస్కే ఇక్కడ అనుకూలంగా ఉంది అని చెప్పేసి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వేలు చెప్పాయి. అయితే ఇక స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు మాత్రం జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు. అయితే చూస్తే మనకు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్కు 41% అని చెప్తున్నారు. అదేవిధంగా పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే సంస్థ చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి 48, బీఆర్ఎస్కు 41 అని చెప్తుంది. ఇక నాగన్న సర్వే కాంగ్రెస్ పార్టీకి 47, బీఆర్ఎస్కు 41 అని చెప్తుంది. ఇక జెన్మైన్ అనే సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గెలవబోతుందని చెప్తుంది. ఇక పబ్లిక్ పల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి విజయం సాధించబోతుందని చెప్తుంది. ఇలా స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది జూబ్లీ హిల్స్ నుంచి అని బలంగా చెప్తా ఉన్నారు. ఇక బీజేపీకి అన్ని సర్వే సంస్థలు చెప్పేది ఏంటంటే 6% మించి రావు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి ఒక సర్వే సంస్థకు మాత్రం ఇది ఒక అగ్ని పరీక్ష. అది కేకే సర్వేస్. కేకే సర్వే వాళ్ళు ఆయన మొన్న మీడియా ముందుకు వచ్చి చాలా బలంగా ఏదైతే డివిజన్ల వారీగా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా గణనీయమైన ఓట్లతో క్రిస్టల్ క్లియర్గా రిజల్ట్ రాబోతున్నాయి, గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ చాలా భారీ ఆధిక్యం కూడా రాబోతుందని చెప్తుంది. ఇక్కడ చూస్తేనేమో స్థానిక సర్వే సంస్థలు దాదాపు 8-10 అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తుంది. అందుకే కేకే సర్వేస్ వాళ్ళకి ఇది ఒక అగ్ని పరీక్ష అని నేను అంటాను. ఎందుకంటే ఒకవేళ తారుమారైందనుకో ఖచ్చితంగా కేకే సర్వేస్ అన్నీ హాంబక్ అని జనాలు అనుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చెప్పిన ఫిగర్కు అటు ఇటు 166, 68 చెప్పాడు ఆయన ఆ రోజున. అలా 161 స్థానాలు గెలుచుకుంది. అటు ఇటు అయినా కూడా 161 స్థానాలు గెలిచింది. ఎగ్జాక్ట్గా అనుకుని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అంత బలంగా ఆయన ఆ ఫిగర్ వేశారు. మిగతా ఎవ్వరు కూడా అంత బలంగా వేయలేదు. కొన్ని సర్వే సంస్థలు 130, 126 ఇలా వస్తుందని చెప్పారు. కానీ కేకే సర్వేస్ మాత్రమే 160 పైచిలకు చెప్పారు. అనుకున్నట్లుగానే 161 వచ్చాయి. ఆ తర్వాత చూస్తే ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా హర్యానా ఎలక్షన్స్లో ఫెయిల్ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ బైపోల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కాబట్టి కేకే సర్వేస్ చెప్పింది కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేకే సర్వేస్కు ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఇంకా బలంగా పెరుగుతుంది. అయితే ఆయన ఒక మాట చెప్పారు, ఎలక్షన్స్ వరకు మహా అయితే 1-2% మాత్రమే తారుమారయ్యే అవకాశం ఉంది, కానీ 100% బీఆర్ఎస్కే ఇక్కడ ఛాన్సెస్ ఉందని చెప్పారు. కానీ ఇక్కడ ఈ సర్వే సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే 48, 46 అని ఇస్తున్నారు. బీఆర్ఎస్కు మాత్రం 41 అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యన గ్యాప్ చూస్తే దాదాపు 7% తేడా ఉంది. సో ఈయన చెప్పింది 1% అటు ఇటు అవ్వచ్చు అని చెప్పారు. అదే ఇప్పుడు కేకే సర్వేకు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. మరి చూద్దాం కేకే సర్వే చెప్పింది నిజమవుతుందా, ఆయన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటాడా? వెయిట్ అండ్ సీ.